ఈ ఒక్క కోర్స్ కొనండి, ఈ ఒక్క బుక్ చదవండి, మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. అండ్ ఇది ఎన్నిసార్లు మీరు విన్నారు? చాలా వరకు బుక్కులలో ఇవే చెప్తారు. అండ్ ఆ బుక్ని చదివినాక మీరు ఏదో సాధించారు అని చెప్పేసి లోపల అనిపిస్తుంది, చాలా సూపర్గా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకొక బుక్ కొంటారు, అది కూడా చదువుతారు, ఇంకా బాగా అనిపిస్తుంది, మళ్ళీ కొంటూనే ఉంటారు, మళ్ళీ చదువుతారు, మళ్ళీ కొంటారు, మళ్ళీ చదువుతారు. ఇలా ఒక రిపీటెడ్ సైకిల్ లాగా, ఒక విషియస్ సైకిల్ లాగా మారిపోతుంది మీకు తెలియకుండానే. ఇదే సెల్ఫ్ హెల్ప్ ఇండస్ట్రీకి ఉన్న ఒక వరస్ట్ థింగ్. ఇది ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. మనం దాన్ని హెల్ప్ చేయడానికి తీసుకోవచ్చు, లేదంటే ఆ మత్తులో మనం మునిగిపోవచ్చు. అండ్ ఈ ఇండస్ట్రీ $10 బిలియన్ యాన్యువల్గా దీని రెవెన్యూ ఒక యుఎస్లో మాత్రమే, వరల్డ్ మొత్తం కాదు. అండ్ ఆ సెల్ఫ్ హెల్ప్ మార్కెట్లో చాలా వరకు ఉన్నాయి బుక్స్, కోర్సెస్ అండ్ చాలామంది గురూస్. వాళ్ళు ప్రామిస్ చేస్తారు మన లైఫ్ని మొత్తాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తామని. అలాగే ఈ సెల్ఫ్ హెల్ప్ ఇండస్ట్రీలో మరీ వరస్ట్ ఏంటో తెలుసా? రిపీటెడ్ కస్టమర్స్, అంటే అడిక్షన్ అయిన కస్టమర్స్. సో ఇది ఒకవేళ థింక్ చేసినట్టయితే నిజంగా ఒక కోర్స్, ఒక బుక్, లేదంటే 3-4 బుక్స్ మన ప్రాబ్లమ్స్ నిజంగా సాల్వ్ చేయగలిగితే అసలు ఇంకా ఎన్ని బుక్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ మార్కెట్ ఎందుకు సర్వైవ్ అవుతుంది, మనం తిరిగి మళ్ళీ ఎందుకు వస్తున్నాం అని ఆలోచించారా? ఇక్కడే మనకు డార్క్ సైడ్ని మనం గమనించవచ్చు సెల్ఫ్ హెల్ప్లో. 2009లో జేమ్స్ ఆర్థర్ అని ఒక గురు హార్మోనిక్ వెల్త్ తను ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేశాడు. అక్కడ పార్టిసిపేట్ చేయడానికి $10,000, అంటే ఇండియన్ లెక్కన దగ్గర 8,40,40,000 సో అంత డబ్బులు పెట్టి స్పిరిచువల్ వారియర్ రిట్రీట్ అనే ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేశాడు. అక్కడ దగ్గర కొంతమంది చనిపోయారు. సో ఇక్కడనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మెరిసే ప్రతి ఒక్కటి గోల్డ్ కాదని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్క సెల్ఫ్ బుక్ మీరు చూస్తున్నారు కదా, దానిలో 100 బుక్స్ ఉంటే 20% మాత్రమే ఒరిజినల్గా రీసెర్చ్ చేసి ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్నాయి. మిగిలిన 80% మొత్తం వాళ్ళ సొంత ఒపీనియన్స్ అండ్ వాళ్ళు చెప్పిన ఒక పంచ్ డైలాగ్స్ మాత్రమే నిజం చెప్పాలి అని అంటే. సో ఇప్పుడు నిజంగా మనకు హ్యాపీనెస్ కావాలి అంటే ఏం చేయాలి? మనకు జస్ట్ ఈ 100 years వదిలిపెడదాం, ఇండస్ట్రియల్ ఏజ్. కానీ అంతకుముందు ప్రజలందరూ ఎట్లా బతికారు? హిందూయిజం ఫిలాసఫీ కావచ్చు, బుద్ధిజం ఫిలాసఫీ కావచ్చు, ఇస్లామిక్ ఫిలాసఫీ కావచ్చు, ఏదైనా సరే కాన్స్టెంట్గా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి టెస్ట్ చేసిన పాలసీస్ని మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ బుక్ ఇక్కడ బుద్ధిస్ట్ ఫిలాసఫీని యూస్ చేసుకుంటుంది హ్యాపీనెస్ గురించి. మనం కాన్స్టెంట్గా మనకి స్టేబుల్గా లవ్ కావాలి అని అనుకుంటాం. అలాగే మనం ఒక ప్రెడిక్టబిలిటీగా మన లైఫ్ వెళ్ళాలి అని అనుకుంటాం, ఒక ఆర్డర్లో. అండ్ ప్రతి ఒక్కరికి అది డిఫరెంట్గా ఉంటుంది. మనం చేంజ్ వస్తే ఓకే, కానీ మరీ అంతకన్నా పెద్ద చేంజ్ వస్తే మనం భరించలేకపోతాం. ఎందుకంటే మనకి ఏదైతే కావాలో అది కావాలి, ఒకవేళ లేకపోతే మనం చాలా ఎక్కువగా బాధపడతాం. సో ఇలా మన బ్రెయిన్ ఎప్పటికీ ఎక్కడున్నా సరే ప్రతిసారి ఇంకొకటి ఎక్కువ కావాలి అని అనుకుంటూ ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని మన కోతి బుర్రలు అంటాం కదా, మెయిన్గా ఏంటి అంటే భయం అనే కోతి బుర్ర, అలాగే ఎప్పటికీ మనకు ప్లెజర్ కావాలి, ఆ హ్యాపీనెస్ కావాలనే కోతి బుర్ర చాలా ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాయి. సో అందుకనే మనం మన ప్రజెంట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. మైండ్ఫుల్నెస్, మెడిటేషన్ అంటే మీరు మీ ప్రజెంట్లో మనం ఎంత బాగా ఉన్నాం, మన ఫుల్ ప్రజెంట్ని ఇప్పుడు గమనించాలి. జడ్జ్మెంట్ అవసరం లేదు, మనం ఎలా ఉన్నాం, ఓకే పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా ఇదంతా వద్దు. ఏ జడ్జిమెంట్ లేకుండా మనం ఏ పొజిషన్లో ఉన్నామో అది కరెక్ట్గా గమనించుకోవాలి. అండ్ మైండ్లో నుంచి ఎలాంటివైనా సరే డిస్ట్రాక్షన్స్ని మెల్లమెల్లగా రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇవి జస్ట్ ఇప్పటి నుంచి వస్తున్నాయే కాదు, సైంటిస్టులు, కోఆపరేషన్స్, ఈవెన్ మిలిటరీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నారు, కొన్ని వేల సంవత్సరాల నుంచి. ఎందుకంటే ఇది వర్క్ అవుతుంది కాబట్టి. సో మైండ్ఫుల్నెస్ అనేది ఒక మ్యాజిక్ బుల్లెట్ కాదు. దానికి చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ కావాలి, స్లో ప్రాసెస్ ఇది. అండ్ అది కూడా ఎక్కువ అయిందనుకోండి మన లోపల కాంపిటీషన్ తగ్గుతుంది. సో అందుకే మనం ఒక బ్యాలెన్స్ని ఫైండ్ చేయాలి. మైండ్ఫుల్నెస్లో కూడా ఎక్కువగా ఏది చేసినా సరే ప్రమాదమే. సో మీరు ఎగ్జాక్ట్గా ఏం కావాలనుకుంటున్నారో దాన్ని ఫైండ్ చేయండి, అక్కడ నుంచి బ్యాలెన్స్ చేసుకుంటూ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరికి చూసినందుకు.